హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ విజయ్ భాస్కర్. 2024 డిఎస్సికి అప్లై చేసిన వారు ఇప్పుడు మరలా అప్లై చేయాలా? డిఎస్సి సిలబస్ ఏంటి? ప్యాటర్న్ ఏంటి? అసలు ఈ 40 రోజుల్లో మనకి డిఎస్సి సిలబస్ ఎలా కంప్లీట్ అవుతుంది? ఎలా చదివితే కంప్లీట్ అవుతుంది? సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ ఇయర్ ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది కదా, లాస్ట్ ఇయర్ది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు. సో దానికి చాలామంది మనీ పే చేశారు. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మనీ పే చేసాం, ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ డబ్బులు అడుగుతారా? సో ఇటువంటి క్వశ్చన్స్కి ఇది ఆన్సర్ చూడండి. నోటిఫికేషన్ ఏముంది? క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ది ఎర్లియర్ డిఎస్సి 2024 క్యాన్సిల్డ్ నోటిఫికేషన్ షుడ్ రీఅప్లై ఫర్ ది సేమ్ పోస్ట్స్ వితౌట్ హ్యావింగ్ టు పే ఎనీ ఫీ. మీరు డబ్బులు అయితే పే చేయవసరంలా, కాకపోతే ఒకసారి మళ్ళీ రీఅప్లై చేయాలి. మీరు ఇంతకుముందు అయితే ఎలా అయితే చేశారో పోస్ట్కి అప్లై, ఏదైతే పోస్ట్కి చేశారో మనీ పే చేశారో అదే పోస్ట్కి మళ్ళీ అదే విధంగా చేయండి. కానీ అక్కడ ఆల్రెడీ రీఅప్లై చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీ అనేది తీసుకోకూడదు అని చెప్పి, ఫ్రీ అని చెప్పి అంటున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి ఫాలో 2023-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3 to 10th క్లాసెస్, 10 క్లాసెస్. ఓకేనా? సో ఇవి ఏంటంటే, మీరు ఎస్సీటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 3rd to 10th వరకు చదవాలి. కాబట్టి వాళ్ళకి క్లియర్గా ప్రజెంట్ రన్నింగ్లో ఏదైతే ఉన్నాయో 2023-24 అంటే కొత్త టెక్స్ట్ బుక్లు మ్యాక్సిమం అవే చదవండి అని చెప్పి ఏ కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడం జరిగింది. ఇంకా ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవాలి. ఇంటర్మీడియట్ అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సిలబస్ మారలేదు, పాత టెక్స్ట్ బుక్లే రన్నింగ్లో ఉన్నాయి. ఓకేనా? స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇంటర్మీడియట్ పాతవి చదువుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లు వచ్చేసి మాత్రం న్యూ టెక్స్ట్ బుక్లు అయితే చదవాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు ఇప్పుడు క్లారిటీ రావాల్సింది, ఇంకా మన డిఎస్సి సిలబస్లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు, ఓకేనా, ఏమేమి టాపిక్స్ చదవాలి. సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చాడు. ఇంటర్నెట్లో ఎవరికైనా డౌన్లోడ్ చేసుకోవడం రాని వాళ్ళు లేదా చూడని వాళ్ళు, నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో మీకు ఏమంటే టెలిగ్రామ్ లింకు అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మీకు ఇస్తాను. సో అందులో జాయిన్ అయ్యి ప్రతి అప్డేట్ కూడా మీరు చూస్తూ ఉండండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. ప్రతిదీ కూడా మీకు ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ప్రతిదీ కూడా అందులో ఉంటుంది. మీకు మర్చిపోయిన ఎగ్జామ్ చెప్పడం, ఎగ్జామ్స్ మీకు June 6 నుంచి July 6 వరకు జరుగుతాయి. అంటే 1 month వరకు జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జరుగుతుంది. అలానే మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి, అంటే April 20 నుంచి May 15 వరకు మీరైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అది మీకు ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఈ లోపు మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అసలు విషయం వచ్చేసి డిఎస్సి సిలబస్ మొత్తం 40 రోజుల్లోనే మనం పూర్తి చేయాలి, అంతే కదా. 45 రోజులు మనం స్టార్ట్ అటు బుక్స్ అన్ని తీసుకొని అన్నీ వచ్చి చదివే వరకు మనకి 40 రోజులు మినిమం ఉంటుంది. ఇప్పుడు 40 రోజుల్లో ఈ సిలబస్ మొత్తం ఎలా కంప్లీట్ చేయాలి? నేను చాలా వీడియోలో చెప్పాను ఇంతకుముందు. నేను ఓన్లీ 10th క్లాస్ వరకు 55 టెక్స్ట్ బుక్లు పైనే ఉన్నాయి కదా. తర్వాత సైకాలజీ, మెథడాలజీలో ఒక 5 ఉంటాయి. సైకాలజీ ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్లు ఇవన్నీ ఒక 65 టెక్స్ట్ బుక్లు అన్నీ కలిపి 40 రోజుల్లో చదవాలన్నా మనకి మినిమం ఒక్కో టెక్స్ట్ బుక్ ఒక్క రోజు లెక్కేసుకుని చాలా కష్టపడి చదవలేము. ఒకవేళ చదివితే 65 రోజులు కావాలి. మనకి 45 రోజులు ఎలా సరిపోతుంది? సో దీనికి మన ఛానల్ తరపు నుంచి నా వంతు సహాయం ఏంటంటే, నేను టెక్స్ట్ బుక్స్ అన్నిటిని కూడా, అంటే 3rd నుంచి 9th వరకు మాత్రమే చేయగలిగాను. క్షమించండి, 10th చేయలేకపోయాను. నాకు ఖాళీ లేక ఇబ్బంది అయ్యి, అంటే సమయం సరిపోక చేయలేదు. 3rd నుంచి 9th వరకు టెక్స్ట్ బుక్స్ బేస్డ్ రన్నింగ్ నోట్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు అవి పర్చేజ్ చేసుకొని కొనుక్కొని మీరు చదివితే ఖచ్చితంగా ర్యాంక్ మీదే. మరి బయట అన్ని మెటీరియల్ ఉన్నాయి కదా, మీదే ఎందుకు కొనుక్కోవాలని మీకు చిన్న డౌట్ రావచ్చు. బయట మెటీరియల్ ఏంటంటే మీ సమయాన్ని తగ్గిస్తుంది, కానీ అట్ ది సేమ్ టైం కంటెంట్ కూడా తగ్గచ్చేమో. మనది ఏంటంటే టెక్స్ట్ బుక్ వైజే ఉంటుంది. అలానే ఆ స్క్రాప్ మొత్తం తీసేసి మెయిన్ పాయింట్స్ అలాగే ప్రతి పాయింట్ లైన్ టు లైన్ రాయడం వల్ల మీకు ఏ బిట్ మిస్ కాదు. సో ఈ విధంగా మీరు తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయడానికి ఉంటుంది. ఇంకా సైకాలజీ, మెథడాలజీ అవన్నీ కూడా ఏం చదవాలి ఏంటనేది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. 3rd నుంచి 9th వరకు అయితే నా దగ్గర టెక్స్ట్ బుక్స్ రన్నింగ్ నోట్స్ అవైలబుల్ ఉన్నాయి. దాని డీటెయిల్స్ కొరకు మీరు వాట్సాప్లో జస్ట్ మెసేజ్ చేయండి, కాల్ చేయొద్దు. అలాగే ఈ బుక్స్ చదివి నేను పెట్టే డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ర్యాంక్ సాధిస్తారు. అంతే ఎందుకు, ఒక 20 రోజులు మొన్న వైఎస్ఆర్సీపీ టెట్కి 20 రోజులు 30 రోజులు టైం ఇచ్చినప్పుడే మన బుక్స్ చదివి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు 150 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 142, 135 వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రూఫ్ అంతా మీకు ఓల్డ్ వీడియోస్లో ఉంది, కావాలంటే చూడండి. సో అలాంటప్పుడు ఇప్పుడు మనకు 40 రోజులు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఏం చదవాలని కూడా గైడెన్స్ ఇస్తూ మనకి ప్రతి సబ్జెక్టు సంబంధించి మీకు ఎగ్జామ్స్ అనేవి క్రియేట్ చేసి ఉంచాము. సో కాబట్టి మీకు ప్రణాళిక అనేది ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు తప్పకుండా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఈ టైంలో ఈ వీడియో చూసారంటే మీకు చాలా ఉపయోగమని, మీరు
కాబోయే టీచర్స్ కాబట్టే మీరు ఈ టైంలో ఈ వీడియో చూడగలిగారని అర్థం చేసుకొని ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. కొత్త వాళ్ళకైతే అసలు ఏం చదవాలో వాళ్ళకి అస్సలు తెలీదు. ఇంకా హౌస్ వైఫ్స్ అంటారా, వాళ్ళు టెక్స్ట్ బుక్ చదివే టైం ఉండదు. ఒకవేళ ఇప్పుడు చదువుతారని చెప్పి కూర్చున్నా సరే వాళ్ళకి అసలు 65 రోజులు మినిమం ఉండాలి, లేదా 70 రోజులు ఉండాలి. కానీ 40 రోజులు ఎలా అవ్వాలి ఇవన్నీ కూడా నేను చూసుకుంటాను. బాధ్యత మొత్తం నేను తీసుకుంటాను. ఇది ప్రతి వీడియోలో నేను చెప్పేదే. కాబట్టి దయచేసి ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ సిలబస్ అండ్ ప్యాటర్న్ తెలియదు, ఏమి తెలియదు, నాకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తాను, మీ బుక్స్ చదివితే సరిపోతుంది కాబట్టి అని ఎవరైనా నమ్మకంతో ఉంటే మీరు జస్ట్ నాకు చిన్న మెసేజ్ చేయండి వాట్సాప్లో, అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.